ఆశా బలవతి రాజన్ అంటాడు అయ్యా. భారతంలో ధృతరాష్ట్రుడితోటి. భీష్ముడు సేనానాయకుడు, సర్వసమర్థుడు, స్వచ్ఛంద మృత్యువు కలిగినవాడు. ఆయన ఎవడు ఏం చేయలేడు. కృష్ణుడు ఎదుట నిలబడితే నన్ను జబర్దస్తిగా ఏమైనా చేయాలనుకుంటే నువ్వేం చేయలేవు. నీ చక్రం పట్టుకున్నా మరొకటి పట్టుకున్నా నన్ను నువ్వు చేయగలిగిందంటూ ఏమీ లేదు. నేను నీ భక్తుణ్ణి, నన్ను నువ్వు ఆజ్ఞాపించు నా ప్రభువుగా. భీష్మ పారే ధనస్సుని. ఇట్ ఈస్ డన్, నో క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్. అంతే తప్ప జబర్దస్తి చేసి నన్ను ఏమైనా చేద్దాం అనుకుంటే మాత్రం యూ కాంట్ డూ ఎనీథింగ్ ఆన్ మీ. ఈ మాట ఎవడైనా అనగలడా? భీష్ముడు అన్నాడు ఆ మాట కృష్ణుడితోటి. అంటే అతనికి ఉండేటటువంటి శక్తి అంతటిది. అలాంటి వాడు పడిపోయాడు. 11వ రోజున యుద్ధంలో ఆయన రథంలోంచి కింద పడిపోయాడు, అంపశయ్య మీద పడిపోయాడు. ద్రోణుణ్ణి నెక్స్ట్ సేనానాయకుడిని చేశారు. సరే, ఆయన అయిపోయింది, ప్రాణం పోయింది ఆయనకు కూడాను. దాని తర్వాత కర్ణుణ్ణి చేశారు. వీళ్ళంతా సమర్థులు. కర్ణుడు కూడా పడిపోయాడు. ఇంకా మిగిలింది 17.5 రోజులైంది అక్కడికి. అప్పటికైనా దుర్యోధనుడికి ఏమనిపించి ఉండాలి? భీష్ముడు పోయాడు, ద్రోణుడు పోయాడు, కర్ణుడు పోయాడు, వీళ్ళంతమంది జనాలు పోయారు. ఇంకా మనం దీన్ని సాధించలేము, లెట్ us సరెండర్, లేదా లెట్ us ఎస్కేప్, ఏదో ఉండాల్సింది. కానీ ఆశా బలవతి రాజన్ శల్యో జేష్యతి పాండవాన్ అంటాడు ఆయన. ఆ తర్వాత శల్యుణ్ణి మళ్ళీ అక్కడ సైనానాయకుడిగా అపాయింట్ చేశాడు దుర్యోధనుడు. ఇంతింత మహామహులు పోతే ఈ శల్యుడు అప్పుడు వాళ్ళు పాండవుల మీద మళ్ళీ ఎదురు కొట్టగలిగేది. మరి ఎందుకు పెట్టాడు అలాంటి వాడిని? ఆశ. ఇది బలవతి. నేను ఎప్పటికీ ఉండిపోవాలి, ఉండిపోతా, అందరూ పోతారు, ప్రతివాడు ఇలాగే అనుకుంటాడు. ఈ ప్రపంచం అంతా బుడగలాంటిది, అంతా క్షణికమైన జీవితం, మాయా ప్రపంచం. అందరికీ, నాకు కాదు. నాకు తప్ప అందరూ పోయేటోళ్ళే, రైట్? నేను తప్ప. ప్రతివాడు అలాగే అనుకుంటాడు. నేను మాత్రమే ఇక్కడ ఉండిపోతా, మిగతా వాళ్ళంతా పోతుంటారు. ఇంతకంటే ఏమిటి ఆశ్చర్యం ఉందయ్యా అన్నాడండి ధర్మరాజు గారు. యక్షుడు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెబుతూ, యక్షుడని ఒక అతను కొన్ని ప్రశ్నలు వేస్తాడు ధర్మరాజు గారిని వాళ్ళు అరణ్యవాసం చేసే రోజుల్లో. ఇంతకంటే ఆశ్చర్యం ఏది అని అడిగాడు ఆయన. ప్రశ్నకి మళ్ళీ ఎదురు ప్రశ్న వేయడానికి వీల్లేదు, సమాధానం చెప్పడం చేతనైతే, లేకపోతే నో అని పక్క వెళ్ళిపోవాలంతే. అయ్యో, ఆయన అడిగితే దానికి సమాధానం చెప్పాయండి ధర్మరాజు గారు. అందరినీ మోసుకుపోయేటప్పుడు రామ్నామ్ సత్యహై, రామ్నామ్ సత్యహై అంటూ తీసుకుపోతారు. అక్కడికి వెళ్ళి కాల్ చేసిన తర్వాత వెనక్కి తిరగగానే మార్కెట్ ఎట్లా ఉంది, ఎంత వచ్చింది, షేర్లు పెరిగాయా పడ్డాయా, పొద్దున్న పెరిగాయా, సాయంకాలానికి పెరిగాయా, మధ్యాహ్నం పెరిగాయా, ఎలా ఉన్నాయి? అరే ఇప్పుడే కదా రామ్నామ్ సత్యహై, రామ్నామ్ సత్యహై అంటూ మోసుకెళ్ళావు అంటే, అవును ప్రతివాడు పోయేవాడే కదా, ప్రతివాడు అక్కడే చేరాల్సిందే కదా, నేను తప్ప. ప్రతివాడు అలాగే అనుకుంటాడు. ఇది వ్యక్తికి తన దేహం మీద ఉండేటటువంటి ఆశ, జీవిత ఆశ. తామర పువ్వుకి వెనకాతలు ఉండేటటువంటి తూడులాగా ఇది వీడిని ఇలా బతికేటట్టు చేస్తుంది. అది ఉంది కనుక మనిషి బతుకుతాడు, లేకపోతే ప్రతివాడు పోవాల్సిందే కదా. సో వాడికి ఆ ఆశ వల్ల, సరే నేను అయిపోయింది, నేను కొంతవరకు పెరిగా, నా పిల్లల్ని పెంచా, వాళ్ళని ఒక కాళ్ళ మీద నిలబడగలిగేటట్టుగా చేశా, నా బాధ్యత అయిపోయింది.
తర్వాత చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలు, వాళ్ళ బాధ్యతను వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళ బాధ్యత నాకెందుకు? వాళ్ళకి స్కూళ్ళు ఉన్నాయా, ఆరోగ్యాలు ఉన్నాయా, చదువులు ఉన్నాయా, ఏమున్నాయి, ఏం లేవు. వై షుడ్ ఐ ఇన్వాల్వ్ ఇన్ దోస్ థింగ్స్? అది పిల్లలు, వాళ్ళ కన్న పిల్లల్ని వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళు పెంచాలి. కానీ వీడెలా అనుకోడు, వాళ్ళ పిల్లల్ని కూడా తనే పెంచాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు తనే చేయాలి, వాళ్ళ పిల్లలు కనేంత వరకు తనే శ్రమపడాలి. దిస్ ఈజ్ మనిషి. జంతువుల్లో, మిగతా జంతువులు ఎక్కడ మనకి ఈ ప్రవృత్తి కనిపించదు. ఒక మనిషికి మాత్రమే ఇలాంటి ప్రవృత్తి కనిపిస్తుంది. అన్వారంటెడ్ రెస్పాన్సిబిలిటీ అంటాం దాన్ని. తనకి స్థాయికి మించినటువంటి బాధ్యత తన మీద పెట్టుకోవడానికి అవసరం లేదు. ఇప్పుడు నా కొడుకులకి, కూతుళ్ళకో నేను చేయవలసింది నేను చేశా, వాళ్ళని స్వతంత్రులుగా తీర్చిదిద్దా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేట్టుగా నేను చేశా. మై రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఓవర్. ఇంకా తర్వాత నేను చేసుకోవాల్సింది ఈ జీవుడు ఎట్లాగా తరించాలి అనేది ఆలోచించడమే తప్ప, మిగతా వాటిలో వీడు తల పెట్టడం అనేది వీడు అక్కర్లేని నెత్తి మీద పెట్టుకోవడం అని అర్థం. ఇప్పుడు ఇవాళ ఎక్కడి దాకా పెడుతుంది అలాగా? అవును సార్. నువ్వు సంపాదించేటటువంటి ఆ వందల, వేల, లక్షల, కోట్లు తింటావా? అసలు ఎప్పుడైనా చూసావా వాటిని? కనీసం అంత కాగితాల మీదే తప్ప కంప్యూటర్స్లోనూ ఎప్పుడైనా పోనీ ఫిజికల్గా మనం దాన్ని చూడదాం అనేది సాగుతుందా? నువ్వు ఉండేది ఇంతకాలం, అందులో నువ్వు తినేది ఇంత, నువ్వు చూసేది అంతవరకే. దాని తర్వాత పోయిన తర్వాత అది ఎటు పెడుతుందో, ఎన్ని రకాలుగా పెడుతుందో మనకి తెలియదు. లక్ష్యం కలిగిన వాడు లక్ష్యం చెదరకుండా తన యొక్క శక్తి, తన ఆర్జన వినియోగపడాలి అని అనుకున్నప్పుడు వాడు ఒక ఆర్గనైజేషన్ని తయారు చేస్తాడు. సో అందులోకి వచ్చే ప్రతివాడికి దాని వైపు నడవాలి అని నేర్పిస్తాడు. కుటుంబము అనేది కూడా ఒక ఆర్గనైజేషన్, అది కూడా ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థ బాగుండాలనుకున్నవాడు కూడా దాని యొక్క ఉనికి కోసం కొంత ఏర్పాటు చేసి వాడు కూడా దాన్ని ఒక నిధి కింద పెట్టచ్చు. కానీ మనవల్ని పెంచి వాళ్ళు బతికేది, మునిమన వాళ్ళని పెంచి వాళ్ళు బతికేంత వరకు కూడా నేనే వాళ్ళకి పెడుతూ ఉండాలి. దిస్ ఈజ్ రాంగ్. అసలు ఆలోచనే అది పండిన ఆలోచన కాదు, అది పరిపాకం చెందనటువంటి ఆలోచన.